పెళ్ళైనా కానీ సంతానం కలగని వాళ్ళకి ఈ చోటుకి వెళితే సంతానం కలుగుతుందంట. మనకేమన్నా ఆరోగ్యపరంగా సమస్యలుంటే అవి కూడా తీరిపోతున్నాయంట. అంతేకాకుండా మనం ఇంకా సొంతింటిని నిర్మించుకోలేకపోతే ఈ చోటుకి వెళ్ళి ముడుపు కడితే సొంతింటి కల కూడా నెరవేరుతుందంట. అంతేకాకుండా మన అప్పులు కూడా తీరిపోతాయంట. ఇంతకు నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది మీకు తెలియట్లేదు కదా, ఇప్పుడు చెప్తాను వినండి. కల్పవృక్ష నరసింహస్వామి సాలగ్రామ ఆశ్రమానికి వెళ్తున్నాను. పూర్తి వీడియో చూడండి. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు తమిళ చూసారు కదా, మేము కల్పవృక్ష నరసింహస్వామి సాలగ్రామ ఆశ్రమానికి వెళ్తున్నామని చెప్పేసి మేమందరం రెడీ అయిపోయి బయలుదేరిపోయామన్నమాట ఎర్లీ మార్నింగే. అయితే ఇప్పుడు మేము ఎక్కడ ఆగామనేది మీరు ఆలోచిస్తున్నారు కదా. మేమైతే ఇప్పుడు కొత్తగూడెం నుంచి భద్రాచలానికి వెళ్ళే దారిలో ఒకటి ఉంటుంది అనమాట, అదే కంకి తోట. సో ఇక్కడ కంకులు ఉడకబెడతారు, అలాగే కాలుస్తారు. ఈ కంకులు కూడా చాలా తీయగా ఉంటాయి. అండ్ ఇప్పుడు కంకులు ఏంటి అని మీరు అనుకోవచ్చు, ఈ వీడియో నేను తీసింది వినాయక చవితికి ముందనమాట. సో రాఖీ పండుగ అయిపోయిన తర్వాతకి మేము ఆ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇప్పుడు నేను ఇది పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ కంకులు అయితే చాలా చాలా బాగుంటాయి అన్నమాట, ఉడకబెట్టినవి, స్వీట్ కార్న్ అనమాట అవి. అండ్ కాల్చిన కంకులు కూడా ఉంటాయి. సో ఇక్కడ చాలా చాలా బాగుంటాయి. మీరు ఎప్పుడైనా వస్తే ఇక్కడ డెఫినెట్గా టేస్ట్ చేయండి. అండ్ మేము టెంపుల్కి కూడా వెళ్ళాలి అని అనుకోలేదు, సడన్గా మేమైతే నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఎర్లీ మార్నింగే బయలుదేరడం వల్ల ఏం తినలేదన్నమాట. సో ఇక్కడ ఆగాం కదా అని చెప్పి కంకులు తీసుకొని ఇలా తినుకుంటూ అయితే వెళ్తున్నాము. ఇంకా వెనక మా అమ్మమ్మ, మా మమ్మీ వాళ్ళందరూ కూర్చున్నారు. అండ్ ముందు మేము కూర్చున్నాం ముగ్గురము. ఇంకా మా మామయ్య వాళ్ళ కొడుకు అక్కడే కలిసాడనమాట. వాళ్ళు వినాయకుడిని తీసుకురావడానికి వెళ్తున్నారు. సో తన బ్యాచ్ అంతా కలిసి అటు కొత్తగూడెం వైపు వెళ్ళిపోయారు. ఇంకా మేమందరం ఆటో రిటర్న్ తీసుకొని మేము భద్రాచలం అయితే వెళ్తున్నాం అనమాట. భద్రాచలంకి వెళ్ళే ముందు మధ్యలో మేము ఇద్దరిని పికప్ చేసుకోవాలన్నమాట. ఒకరు వచ్చేసి మా తమ్ముడు, అండ్ నెక్స్ట్ వచ్చేసి మా అక్క అనమాట. సో మేము లక్ష్మీపురంలో మా తమ్ముడిని పికప్ చేసుకొని షార్ట్ కట్ రూట్లో రెడ్డిపాలెం వెళ్తున్నాము. అండ్ ఈ షార్ట్ కట్ రూట్లో పొలాలు చాలా చాలా బాగుంటాయి అన్నమాట. మంచిగా ఉంటుంది క్లైమేట్ కూడా. కానీ మిస్టేక్ ఏంటంటే ఇక్కడ మధ్యలో మనకి రోడ్స్ అనేవి కరెక్ట్గా ఉండవు, మంచిగా ఉండవు అనమాట. సో షార్ట్కట్లో తొందరగా వెళ్ళిపోవచ్చు, కానీ రోడ్లు సరిగ్గా లేకపోవడం వల్ల మాకు చాలా టైం అయితే పట్టిందనమాట. మీరు చూస్తున్నారు కదా, సో రోడ్ల ఫాల్ట్ ఇది అనమాట. సో మేమైతే చాలా టైం తీసుకొని మెల్లిమెల్లిగా వెళ్ళాము. ఇంకా ఆ తర్వాతకి రెడ్డిపాలెం వెళ్ళేసి అక్కడ నుంచి మా అక్కని పికప్ చేసుకొని సరపాక రూట్ నుంచి మేము భద్రాచలంకి వెళ్ళిపోవాలి. అక్కని పికప్ చేసేసుకున్నాము. ఇంకా రెడ్డిపాలెం నుంచి సారపాక రూట్లో వచ్చేసామన్నమాట. ఇంకా భద్రాచలంకి ఎంట్రీ అయితే ఇచ్చేస్తున్నాము. మేము చాలాసార్లు భద్రాచలంకి అయితే వచ్చాము, రామాయణ దర్శించుకున్నాము. కానీ ఇక్కడ కల్పవృక్ష నరసింహస్వామి ఆశ్రమం ఉంటుందని మాకైతే తెలీదు ఇప్పటి వరకు. అండ్ మా చిన్నప్పుడు ఒకటే బ్రిడ్జ్ ఉండేదన్నమాట భద్రాచలంకి వెళ్ళడానికి. బట్ ఇప్పుడు 2 బ్రిడ్జులు అయితే ఉన్నాయి. అండ్ వర్షాకాలం బాగా వస్తే మాత్రం ఇక్కడ బ్రిడ్జికి కూడా అటు ఇటు వెళ్ళడానికి వీలుండదు. ఇంకా మేమైతే బ్రిడ్జి దాటుకొని వచ్చేసామన్నమాట. రైట్ సైడ్లో మనకి ఒక పార్క్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మేమైతే ఇందిరాగాంధీ స్టాచ్యూ ఉంది చూడండి, అక్కడ నుంచి రైట్ సైడ్ అయితే టర్న్ అవుతున్నాం అనమాట. ఇక్కడ నుంచి మనం టెంపుల్కి వెళ్ళిపోవచ్చు. అండ్ అలాగే మనకి భద్రాచలం వాక్ కూడా వస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, సీతారామచంద్ర స్వామి దేవస్థానం అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలి. మేము భద్రాచలం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము, రాములవారి టెంపుల్ దగ్గరికి. కానీ ఇది బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాం అనమాట, మేము ఫ్రంట్ సైడ్ నుంచి వెళ్ళట్లేదు. అండ్ ఇంకా లోపలికి మేము వెళ్ళలేం కాబట్టి బయట నుంచే రామయ్యని దండం పెట్టుకున్నాము. అండ్ మీకు టెంపుల్ కూడా ఫుల్గా కనిపించదు, హాఫ్గా కనిపిస్తుంది, ఆటోలోనే ఉన్నాం కాబట్టి. ఇప్పుడు మనకి రూట్ అయితే కల్పవృక్ష నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఆ రూట్ అనేది మేము చూసుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి మేము కొంచెం ముందుకైతే వెళ్ళాలి. ఆల్మోస్ట్ దగ్గర దాకా వచ్చేసాము టెంపుల్కి. ఇంకొంచెం దూరం వెళ్తే మనకి కల్పవృక్ష నరసింహస్వామి టెంపుల్ అనేది కనిపిస్తుంది అనమాట. సో మీరు మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా
పూర్తిగా చూడండి వ్లాగ్‌ని. మళ్ళీ మీరే మిస్ అయిపోతారు ఎక్కడ ఏంటి అని చెప్పేసి. సో, ఇంకా మేము దగ్గర దాకా వచ్చేసామనమాట. టెంపుల్ ఎలా ఉంటుంది ఏంటనేది మాకెవరికీ తెలీదు. అందరం ఫస్ట్ టైమే వెళ్తున్నాము. ఇంకా టెంపుల్ దగ్గరికి వచ్చేసామనమాట. అందరం దిగుతున్నాము. మేమైతే ఇప్పుడు కల్పవృక్ష నరసింహస్వామి టెంపుల్ బయట ఉన్నాము. బయట నుంచి చూస్తున్నాము. ఇంకా టెంపుల్ లోపల ఎలా ఉంటుందనేది మాకైతే తెలీదనమాట. ఇంకా లోపలికైతే వెళ్తున్నాము. లోపలికి వెళ్ళగానే అక్కడ మీకు కనిపించేది ఫస్ట్ ముడుపులే అనమాట. నాకు కూడా ఫస్ట్ ముడుపులే కనిపించాయి. అండ్ ఇక్కడ టెంపుల్ యొక్క విశేషం ఏంటి, ఇక్కడ దేవుడికి ఎలా దండం పెట్టుకుంటారు అనేది మనం తెలుసుకుందాము. ఇంకా గుడికి లోపలికి ఎంట్రీ ఇచ్చిన తర్వాతకి మనకి లెఫ్ట్ సైడ్లో ట్యాబ్స్ అయితే ఉంటాయన్నమాట. సో ట్యాబ్స్ దగ్గర కాళ్ళు కడుక్కొని లోపలికైతే వెళ్ళాలి. మేమందరం కాళ్ళు కడుక్కున్నాము. మా ఆయన కూడా లాస్ట్ అనమాట. సో తను కూడా కాళ్ళు కడుక్కొని లోపలికైతే వచ్చేసాడు. అండ్ ఇంకా ముడుపులు అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఫస్ట్ మనం ఇక్కడ నరసింహస్వామికి అలాగే గోమాతకి ఒకేసారి ప్రదక్షిణ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎక్కడ కూడా ఇలాంటి ఆచారం అయితే లేదు. సో ఈ టెంపుల్లోనే ఉంది. ఒకేసారి నరసింహస్వామికి అలాగే గోమాతకి ప్రదక్షిణం చేయడం అనమాట. ఇప్పుడైతే మేము గోమాతకి అండ్ అలాగే నరసింహస్వామికి ప్రదక్షిణాలు చేసిన తర్వాతకి ఇక్కడ పూజా విధానం ఎలా ఉంటుంది, ముడుపు ఎలా కట్టుకోవాలి అనేది మనం తెలుసుకుందాము. మేము నరసింహస్వామికి అలాగే గోమాతకి ప్రదక్షిణం చేసేసామన్నమాట. ఇంక ఇక్కడ చాలామంది అయితే వాళ్ళ చేతిలో ముడుపులు పట్టుకొని వాళ్ళు ఏదైతే కోరిక కోరుకున్నారో ఆ కోరిక నెరవేరడం కోసం ప్రదక్షిణాలు అయితే చేస్తున్నారు. అండ్ మీరు అక్కడ చూసుకుంటే ముడుపులు చాలా కట్టేసి ఉన్నాయి. అక్కడ కృష్ణుడి దగ్గర చూడండి, అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామి అనమాట, తన దగ్గర కూడా ముడుపులు అయితే చాలామంది కట్టేసుకొని ఉన్నారు. మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఎంతమంది వచ్చి ఉంటారు ఇక్కడికని. ముడుపు కట్టుకోవాలనుకునే భక్తుల కోసం ఇక్కడ ఫ్లెక్సీ కట్టి ఉంచారనమాట. వాళ్ళు ఎలాంటి సూచనలు పాటించాలని చెప్పేసి, ఆరోగ్యం కోసమా సంతానం కోసమా అని చెప్పేసి కూడా ఇక్కడ ఉంటుంది. నరసింహస్వామికి ఎదురుగానే స్వయంభూగా వెలిసిన ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడు. మీకు అక్కడ చూస్తే తెలుస్తుంది. పంతులు గారు పూజ చేస్తున్నారనమాట. మేమైతే వెళ్ళింది ముడుపు కట్టడానికి కాదు, జస్ట్ టెంపుల్ ఎలా ఉంది అనేది చూడ్డానికే వెళ్ళామన్నమాట. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాతకి మేము కూడా ముడుపు కట్టుకుంటే బాగుంటుంది అని అనిపించింది. అందుకనే మేము కూడా ముడుపు అయితే తీసుకున్నాము. అండ్ ముడుపు తీసుకోవాలంటే మనం అమౌంట్ కూడా కట్టాలన్నమాట. మనం సంతానం కోసం కడుతున్నామా, ఇల్లు మనకి సొంత ఇల్లు కావాలని కడుతున్నామా, లేకపోతే ఆరోగ్యం గురించి అప్పుల బాధలు తీరడానికా, సో దేనికోసం కడుతున్నాం అనే దానికి కూడా ఉంటుందన్నమాట. దానికి అమౌంట్ ఇస్తే వాళ్ళు మనకి ముడుపు అనేది ఇస్తారు. మేము ముడుపు తీసుకొని ఈ ఆంటీ దగ్గరకు వచ్చాము. ఈ ఆంటీ మాకు దీపం ఇస్తున్నారు. ఈ దీపాన్ని తీసుకొని ఒక చెట్టు కిందకి వెళ్ళేసి ఆ చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించాలన్నమాట. వెలిగించిన తర్వాతకి ఆ ముడుపు పట్టుకొని మనం పంతులు గారి దగ్గరికి వెళ్ళాలి. ఆ తర్వాతకి ఏం చేయాలనేది ఆయనే చెప్తారు.
చెట్టు దగ్గరికైతే వచ్చాము. వచ్చిన తర్వాతకి మా అమ్మ, మా అక్క, మేము కూడా దీపం ముట్టించామన్నమాట. ఇప్పుడు మనం ఆ ముడుపు తీసుకొని వెళ్ళేసి అక్కడ పంతులు గారి దగ్గరికైతే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాతకి ఆయన చెప్తారు మనం ఏం చేయాలని చెప్పేసి. ఇప్పుడైతే పంతులు గారు మాకు కంకణం కడుతున్నారు. అదేంటంటే సంకల్ప కంకణం. అంటే మనం ఏ కోరిక అయితే కోరుకుంటున్నామో ఆ కోరిక సంకల్పం గట్టిగా ఉండాలి. మనం కోరుకునే కోరిక కూడా క్రమబద్ధంగా ఉండాలి. ఒకరిని ముంచే విధంగా అలాంటి కోరికలు కోరకుండా మనకి సంబంధించినవి మనం కోరుకునేది కూడా స్వచ్ఛంగా ఉండాలి. నీతిపరమైన కోరిక అయి ఉండాలన్నమాట. ఆ కోరిక నెరవేరడానికి దేవుడి దగ్గర సంకల్పం చేసుకొని పూజారి గారు మంత్రం చదివేసి మనకి ఆ కంకణం అనేది కడుతున్నారు. అండ్ మేము కూడా కంకణం అనేది కట్టుకున్నాము. కంకణం కట్టుకున్న తర్వాతకి ఏం చేయాలనేది పూజారి గారు అయితే చెప్తారనమాట. సో ఆయన చెప్పే విధంగా మనమైతే చేసుకోవాలి. కంకణం కట్టేసుకొని అండ్ మనకి ముడుపుతో పాటు ఒక స్లిప్ అయితే ఇస్తారు. మనం దేనికోసం కడుతున్నామని చెప్పేసి అది మన చేతిలోనే ఉంచేసుకోవాలి. కంకణం కట్టేసుకున్నాం కదా. ఇప్పుడు పూజారి గారు అయితే మాకు కొన్ని మంత్రాలు చెప్పారనమాట. సో మంత్రాలు చెప్పిన తర్వాత ఆయన ఏం చెప్పారంటే మనం ముడుపు తీసుకున్నాము అలాగే మనకు ఒక స్లిప్ ఇస్తారని చెప్పారు కదా. మనం దేనికోసం అయితే కోరిక కోరుకున్నామో ఆ కోరికకు సంబంధించింది స్లిప్లో ఉంటుంది. సో అందులో మనం ఎన్ని ప్రదక్షిణాలు చేయాలనేది కూడా అందులోనే ఉంటుందన్నమాట. సో అన్ని ప్రదక్షిణాలు చేసిన తర్వాతకి మనం ముడుపు అనేది కట్టుకోవాలి. సో ఇప్పుడైతే మేము సంకల్పం చేసుకున్నాము. అలాగే ఆంజనేయ స్వామి దగ్గరకు వచ్చేసి దండం పెట్టుకుంటున్నాము. ఇక ఇక్కడ నుంచి మనం ప్రదక్షిణలు అయితే చేయాలి. ఎన్ని ప్రదక్షిణాలు ఉంటే అన్ని ప్రదక్షిణాలు చేయాలి. అలాగే మనకి ఆ స్లిప్పులో మంత్రం ఉంటుందన్నమాట. ఆ మంత్రాన్ని అనుకుంటూ మనకిచ్చిన ప్రదక్షిణలు అనేవి కంప్లీట్ చేసేసుకోవాలి. మేము మంత్రం జపిస్తూ అలాగే మాకు ఎన్ని ప్రదక్షిణాలు చేయాలో కూడా వాళ్ళు చెప్పారనమాట. అందులో ఉంటుంది. సో అలాగే మంత్రం అనుకుంటూ ప్రదక్షిణాలు కంప్లీట్ చేసుకొని ముడుపు అయితే కట్టేసుకున్నాము. ముడుపు కట్టిన తర్వాతకి మళ్ళీ వచ్చి ఆ దేవుడి దగ్గరే కూర్చున్నాం అనమాట. ముడుపు కట్టిన తర్వాతకి ఏం చేయాలనేది మీకు తర్వాత చెప్తాను. ఇప్పుడైతే శ్రీ కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమం చరిత్ర ఏంటనేది తెలుసుకుందాము. 750 సంవత్సరాల క్రితం రంగాచార్యులు అనే వృద్ధ వైష్ణవుడు ఉండేవాడంట. తను ప్రతినిత్యం స్వామినే తరిస్తూ పూజిస్తూ ఉండేవాడంట. కానీ తను ఒకసారి అవసాన దశలో ఉన్నాను స్వామి, నీ సేవ చేయడానికి నా శరీరం సహకరించట్లేదు అని ఆ దేవుడి ముందు కన్నీటిమయుడు అయ్యాడంట. నీ దర్శన భాగ్యం లేకపోతే నా దేహం ఉన్నా లేనట్లే స్వామి అని వేడుకున్నాడంట. అదే సమయంలో సాక్షాత్తు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పిలుపు విన్నాడంట ఆ రంగాచార్యుల వారు. అదేం పిలుపో తెలుసా? రంగా, నీతో పాటే ఉంటానయ్యా, నువ్వు పిలిస్తే పలకనా అంటూ సాక్షాత్తు ఆ నరసింహస్వామి లక్ష్మీ సమేతంగా ఆయన దివ్య రూపాన్ని చూపిస్తూ రంగాచార్యుల వారికి దర్శనమిచ్చారంట. కల్పవృక్ష నరసింహుడిగా నిన్ను అనుగ్రహిస్తున్నాను అంటూ ఈ సాలగ్రామాన్ని నీకు అందిస్తున్నాను అని ఆ నరసింహస్వామి చెప్పారంట. అలా ఆ విధంగా నరసింహస్వామి రంగాచార్యుల వారికి సాలగ్రామాన్ని అందించడం వల్ల ఇప్పుడు శ్రీ కల్పవృక్ష నరసింహ సాలగ్రామ ఆశ్రమంగా మారింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కల్పవృక్ష ఎంతో లీలలు చూపుతూ ఎన్నో కుటుంబాలని అనుగ్రహిస్తూ ఆ గుడికి రప్పించుకుంటుంది. ఇంతటి మహిమ గల సాలగ్రామాన్ని రంగాచార్యుల వారు 9వ తరమైన వారసులు శ్రీమన్ శ్రీ కృష్ణ చైతన్య స్వామి గారు ఇప్పుడు ఈ ఆశ్రమాన్ని నడిపిస్తున్నారు. శ్రీమన్ శ్రీ కృష్ణ చైతన్య స్వామి గారు కూడా నృసింహ ఉపాసకులే కావడం విశేషం. అలాగే ఈ కల్పవృక్ష నరసింహ సాలగ్రామాన్ని నా ఒక్కడికే కాదు లోకమంతా చూడాలని ఆయన అనుకున్నారు. అంతేకాకుండా స్వప్నంలో భగవంతుడు కూడా చాలాసార్లు కనిపించాడంట. ఈ దివ్యమూర్తిని గోమాతను ఒకే దగ్గర ఉంచి విశేష పూజలు చేయాలని చెప్పాడంట. అలా చెప్పడంతోనే ఒకరోజు చూసుకొని శుభకృత నామ సంవత్సరం
కార్తీక బహుళ త్రయోదశి స్వాతి నక్షత్ర శుభ పర్వదినాన ఈ లోకానికి సాలగ్రామం దివ్య దర్శనాన్ని అందించే విధంగా భద్రాద్రి దివ్యక్షేత్రంలో గోవింద కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కల్పవృక్ష గుడి చరిత్ర తెలుసుకున్నాం కదా. ఇంకా ఆ తర్వాతకి మేము దేవుడి దగ్గర నుంచి హారతి తీసుకోవడం జరిగిందనమాట. ముడుపు కట్టేసి వచ్చిన తర్వాతకి కూర్చోవాలని చెప్పారు. ఆ తర్వాతకి పూజారి గారు నరసింహస్వామి దగ్గర హారతి తీసుకొని వచ్చి మాకు ఇచ్చారనమాట. ఆ హారతి మేము తీసుకున్నాము. తీసుకున్న తర్వాతకి ఇక్కడ స్వామివారి ఫోటో ఇచ్చారు, అలాగే పాంప్లెట్స్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఇంకొకటి మీకు చిన్న బాటిల్ కనిపిస్తుంది చూడండి, అదేంటంటే అందులో వాటర్ ఉన్నాయి. అది స్వామివారికి అభిషేకం చేసిన వాటర్ అనమాట. ఆ వాటర్ని కూడా మాకు ఇచ్చారు. అది మనం ఇంటికి తీసుకొని వెళ్ళాలి. ఇంటికి తీసుకొని వెళ్ళిన తర్వాతకి ఇల్లంతా చల్లుకోవాలి. 3 days ఇల్లంతా చల్లుకోవాలి. అండ్ మనం స్నానం చేసేటప్పుడు కొంచెం వాటర్ తీసుకొని మనం స్నానం చేసే నీళ్ళల్లో కలుపుకొని ఆ వాటర్ తోటి స్నానం చేయాలన్నమాట. స్నానం చేసి వచ్చిన తర్వాతకి ఆ తీర్థంలాగా మనం 3 రోజులు తీసుకోవాలి. అండ్ అలాగే మనం దేనికోసం అయితే ముడుపు కట్టామో అందులోనే మనకి మంత్రం అనేది ఉంటుంది. ఆ మంత్రాన్ని 41 days జపం చేసుకోవాలన్నమాట. 108 సార్లు మనం 41 days జపం చేసుకోవాలి. భార్య చేసుకోవచ్చు, భర్త చేసుకోవచ్చు, ఇద్దరిలో ఎవరైనా చేసుకోవచ్చు, లేదంటే ఇద్దరైనా చేసుకోవచ్చు. అండ్ నిష్టగా ఉండాలన్నమాట. నీసు కానీ ఏది ఇంట్లోకి రానివ్వద్దు. మన మైండ్ కూడా మంచిగా ఉండాలి. అండ్ ఒకవేళ మధ్యలో లేడీస్కి ఒక 5 days దూరం ఉంటుంది కదా, ఆ టైంలో మాత్రం మనం మంత్రం జపించకూడదన్నమాట. అండ్ అలాగే మనం కోరుకున్న కోరిక ఒకవేళ నెరవేరలేదనుకోండి, మళ్ళీ మనం ఆ టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు. అండ్ అమావాస్య రోజు, పౌర్ణమి రోజు అయితే మంగళవారం రోజు మళ్ళీ ఆ టెంపుల్కి వెళ్ళేసి మనం హోమంలో కూర్చోవచ్చు. అలా మేము తీర్థం తీసేసుకున్నాము. ఇంకా కొన్ని ఫొటోస్ అయితే దిగామన్నమాట టెంపుల్లో. ఇంకా ఆ తర్వాతకి అన్నదాన కార్యక్రమం కూడా అక్కడే ఉంటుంది. అన్నదానం కూడా చేస్తున్నారని చెప్పేసి మేమైతే అక్కడికి వెళ్ళాము. మీకు కనిపిస్తుంది చూడండి, అక్కడికి వెళ్ళాలి. ఫుడ్ కూడా చాలా బాగుంది, కానీ లోపలైతే వేడి మామూలుగా లేదనమాట. సో మేమైతే అన్నం తినేసాము. మంచిగా రిసీవ్ చేసుకొని మంచిగా భోజనం పెట్టారు. అండ్ ఇంకా మేము కల్పవృక్ష నరసింహస్వామి టెంపుల్కి వెళ్తామని అనుకోలేదు, కానీ సడన్గా దేవుడు మమ్మల్ని పిలిచాడు ఆయన దర్శనానికి అని అనిపించింది. సో ఇలాగా మేము కల్పవృక్ష టెంపుల్కి వెళ్ళేసి ఆ దేవుడిని దర్శించుకున్నాము. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.